వచ్చేది. ఇలాగే పరమాత్మ కూడా ఈ ప్రపంచాన్ని అంతటినీ తయారు చేస్తున్నాడు. అసలు పెద్ద సాలేవాడు పరమాత్మ అనుకునేవారు. ఆ నామం పట్టుకుని పరవశించిపోతూ ఆ నామం చెప్పుకోవడంలో తాదాత్మ్యత పొందేసేవారు. చిత్రం ఏమిటంటే ఆయన మళ్లీ బయటికి వచ్చేసరికి అద్భుతమైన చీరలు తయారైపోయేవి. ఈయన లోపల నామం చేసుకుంటుంటే పరమాత్మ చీరలు నేసేవారు. అమ్మ ఈ బట్టలు పట్టుకెళ్లి సంతలో పెట్టి అమ్మి డబ్బు పట్టరా అంది. ఈ పంచెలు పట్టుకెళ్లి సంతలో పెట్టి కూర్చున్నారు. అవి పరమాత్మ నేసిన పంచెలు, ధగధగాయమానంగా ఉన్నాయి. ఎవరు కొంటారు? అక్కడికి వచ్చి చూసి అబ్బో ఇంత ఖరీదైన బట్ట మనం ఎక్కడ కొంటామని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బట్ట కొంటం లేదని బెంగలేదు కబీర్దాస్ గారికి. అబ్బో ఎంత ప్రశాంతంగా ఉందో, ఎవడూ వచ్చి బేరం ఆడి నా ప్రాణం తీయలేదని ఆయన నామ సంకీర్తన చేసుకుంటున్నారు. చేసుకుంటూ ఉంటే పరమేశ్వరుడు చూశాడు. అసలు ఈయనకి నామమునందు ఉన్న అనురక్తి ఏమిటో చూడాలనుకున్నాడు. ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి పిలిచాడు. ఒంటికి కట్టుకోవడానికి బట్ట లేదయా, కబీరు ఓ పంచి ఇమ్మన్నాడు. ఉన్న బట్టల్లో సగం ఇచ్చేశారు. గొడవ వదిలిపోయింది అనుకున్నారు, మళ్లీ నామం చేసుకుంటున్నారు. ఒక మహమ్మదీయ పకీర్ రూపంలో వచ్చారు. మిగిలిన బట్టలు పకీర్కి ఇచ్చేశారు. చూడగలిగిన జ్ఞాననేత్రం ఉన్నవాడికి శరీరాలు, శరీరాల్లో ఉండే భేదాలు ఇవన్నీ చూడడు, లోనున్నదాన్ని చూస్తాడు. అందుకని మహమ్మదీయుడా అన్నది చూడలేదు కబీర్దాస్ గారు, ఇచ్చేశారంతే. ఆ రూపంలో వచ్చిన వాడు రామచంద్రమూర్తి పట్టుకుని వెళ్ళిపోయి ఉన్నవాడు ఊరుకోకుండా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మా మీ అబ్బాయికి ఇచ్చిన బట్టలు ఏం చేశాడో తెలుసా? సగం ఓ బ్రాహ్మడికి ఇచ్చేశాడు, సగం మహమ్మదీయ పకీర్కి ఇచ్చేశాడు. ప్రస్తుతం మీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంకా అమ్మే గొడవ లేదని సంతలో కూర్చుని నామం చేసుకుంటున్నాడు, చూపిస్తాను రమ్మన్నాడు. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెడితే కబీర్దాస్ గారు సంతోషంగా నామం చేసుకుంటున్నారు. బాహ్య స్మృతి లేదు. వాళ్ళ అమ్మగారు పిలిచారు, కడుపు మండిపోయింది ఆవిడికి. ఈ పక్కనున్న బ్రాహ్మణుడే ఓ కర్ర ఇచ్చి దీంతో కొట్టమ్మ బయటకు వస్తాడన్నారు. అంటే కబీర్దాస్ గారి తల్లికి ఎనలేని ఆగ్రహం వచ్చి ఆ కర్ర పట్టుకుని కబీర్దాస్ గారి వీప్ మీద కొట్టారు. ఏమిట్రై నామం నీకు అన్నం పెట్టిందా, నీళ్ళిచ్చిందా, ఏమిటి నామం ఆపుతావా ఆపవా అని. కబీర్దాస్ గారిని కొడుతూ ఉంటే వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చిన బ్రాహ్మణుడు కొట్టకమ్మా అని ఏడుస్తున్నాడు. ఈయన వీపు మీద వాతలు తేలి. అప్పుడు అమ్మ కొట్టకమ్మ అని కోదండం పట్టుకుని మంచి పచ్చటి పట్టుపంచ కట్టుకుని తెత్తున స్వామి రామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. కబీర్దాస్ గారి తల్లి రాముడి కాళ్ల మీద పడి, కబీర్ నీ వల్ల నాకు రామదర్శనం అయిందని కబీర్దాస్ గారిని ఇంటికి తీసుకెళ్ళింది. ఒక నామం పట్టుకుని కబీర్దాస్ గారు ఉద్ధరింపబడిపోలా? ఇది జీవకోటికి అందించేటటువంటి సారం. హనుమ ఒక్క నామం పట్టుకో, నాకేం తెలుసు అనకు, ప్రీతిగా ఒక్క నామం చెప్పుకో. జగద్గురువుల స్థాయి అంటే అలా ఉంటుంది. జగద్గురు అని పేరు పక్కన పెట్టుకోవడం కాదు, ఆ పేరుకి సార్థకత కొంతమందికి ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు